ఈరోజు దేవుని వాక్యము 91వ కీర్తన 10వ వచనము. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులునో నీ గుడారము సమీపించదు. మరి తెగులు గురించి చూస్తే అండి, బైబిల్ గ్రంథంలో ఎన్నో రకాల తెగులను దేవుడే అనుమతించిన సందర్భాలు మనం సుపరిచితమే. అయితే ఈ రోజున ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే అండి, దావీదు ఒకానొక సందర్భంలో దావీదు ఇశ్రాయేలు ప్రజల్ని లెక్కించాలని చూసిన క్రమంలో తెగులు రావడం మనకందరికీ సుపరిచితమే. అప్పటికి యోవాబు వద్దని మరి నివారింప చూసినప్పటికీ దావీదు లెక్కించడం ద్వారా మరి తెగులు రావడము, ఆ తెగులు ద్వారా 70,000 మంది చనిపోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మరి తెగులు ఎందుకు వచ్చిందని చూస్తే అండి, నిర్గమకాండం 30:11-12 వచనాల ప్రకారము దేవుడే సెలవిచ్చాడు మోషేకి, నువ్వు ఇశ్రాయేలు ప్రజలను లెక్కించేటప్పుడు ప్రతి వానికి మరి యెహోవాకు ప్రాణ పరిక్రదనము ఇచ్చుకున్నట్లయితే అప్పుడు లెక్కించేటప్పుడు వారిలో ఏ తెగులు రాదని దేవుడే చెప్పాడు. అది మర్చిపోయాడు దావీదు. ఇక్కడ అది చేసిన పొరపాటును బట్టి 70,000 మంది ఆ తెగులు ద్వారా చనిపోవడం చూస్తున్నాము. అంటే ఇక్కడ దేవుడే ఇశ్రాయేలు మీద కోపగించాడని మరి సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనాలు కనిపిస్తుంది కదండి. అంటే ఇశ్రాయేలు మీద దేవుడు కోపం ఉంది, అక్కడ దావీదు కూడా మిస్టేక్ చేశాడు. పర్యవసనంగా 70,000 మంది మృతి చెందడం చూస్తున్నాము తెగులు ద్వారా. మరి ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యము స్టార్టింగ్లో ఏముంటుందండి? మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఇలాంటి వారికి ఏ అపాయం రాదని, ఏ తెగులును వారి గుడారం సమీపించదని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మన జీవితాలలో దేవుడే కొన్నిటిని అనుమతిస్తూ ఉంటాడండి, శ్రమలను, శోధనలను, పరీక్షలను ఎన్నో అనుమతిస్తూ ఉంటాడు. అప్పుడు మరి ఆయనను ఆశ్రయిస్తున్నామా, ఆయన నీడను ఆశ్రయిస్తున్నామా, ఆయన చాటుకు వెళ్ళి మనం మొరపెట్టగలుగుతున్నామా? అప్పుడు మాత్రమే మనకు ఏ అపాయం రాదని, ఏ తెగులు అంటే ఎలాంటి శోధన వచ్చినప్పటికీ మీరు జయం సాధిస్తారని ఈ రోజున ఈ వచనం ద్వారా దేవుడు మనందరితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అక్కడ దావీదు చేసిన మిస్టేక్ని బట్టి 70,000 మంది మృతి చెందడం చూస్తున్నాము తెగులు ద్వారా. మనం అలా ఉండకూడదని, మనకు వస్తున్న ప్రతి తెగులు అంటే ఇక్కడ అండి శ్రమ కావచ్చు, శోధన కావచ్చు, ఇరుకు ఇబ్బంది ఏదైనా కావచ్చు, దేవుడే అనుమతించవచ్చు. ఒక్కొక్కసారి వాటి గుండా వెళ్తున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడి మనం ఆ విధంగా ఉన్నట్లయితే ఏ అపాయం కూడా మనకి రాదు, ఏ తెగులు కూడా మనల్ని కదిల్చి వేయదనమాట, మనకు సమీపించదు, మన కుటుంబంలో కానీ మన గుడారంలోకి సమీపించదని ప్రభు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటుండగా మన హృదయాలు తెరవబడి వాక్యాన్ని హద్దుకొని దేవుని మాటకు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ వాగ్దానం మనం పొందుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.